దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి గత సంవత్సరము మరి లెంట్ డేస్ 40 దినాల ప్రార్థనల నుంచి మరలా ఈ సంవత్సరం 40 దినాల ప్రార్థనల వరకు మనలను, మన సంఘమును, మన కుటుంబాలను ఆయన బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరిచి కాచి కాపాడి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వస్తున్నటువంటి మనము హడావుడిగా వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఏ వాక్యము నిన్ను బలపరుస్తుందో, ఏ వాక్యము నీ బాధలలో నీకు నెమ్మదినిస్తుందో నీకు తెలియదు. మన ప్రభువు మాట్లాడుచున్నప్పుడు మనము శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. వింటే ఆ మాటల వలన మనం బ్రతుకుతాం, మనకు నెమ్మది వస్తుంది, మనకు సమాధానం వస్తుంది. ఆ మాటలు మనలను బ్రతికింపచేస్తాయి. అలాగే మన మార్గములలో, మన త్రోవకు అవి వెలుగుగా ఉంటాయి కదా. దేవుని వాక్యము మనకు వెలుగై ఉన్నది కనుక అవి మనకు వెలుగుగా ఉండి మనల్ని నడిపించేదై ఉన్నది. హల్లెలూయా. మనం నమ్మాలి. దేవుడు మాట్లాడుచున్నప్పుడు మనం నమ్మాలి. రెండవది, మన లోపాలను మనకి వాక్యము ద్వారాగా దేవుడు ఎత్తి చూపిస్తూ ఉంటాడు. మన లోపాలు అద్దం ముందు మనం నిలబడినప్పుడు ఏ రీతిగా మనలో ఉన్న లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయో, మనం సరి చేసుకుంటామో, అలాగే దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు కూడా మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు. అంటే మనతో మాట్లాడతారు ఆయన. దేవుని వాక్యము ద్వారాగా మనతో మాట్లాడతారు. అవి విన్నప్పుడు మనం సరి చేసుకోవటానికి ప్రయత్నించాలి. కానీ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడితే ఆ పాడైనటువంటి, పడిపోయినటువంటిది ఏమైపోద్దంటే శిథిలావస్థలోకి వెళ్ళిపోతుంది. పాడైన దానిని మరలా మనం ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. బాగు చేసుకోవాలంటే పని చెయ్యాలి, శ్రమ పడాలి, కష్టపడాలి కదా. కాబట్టి ఒక పని విషయంలో మనం ఎలా శ్రమపడుచు, కష్టపడుచు పాడైన దాన్ని తిరిగి మరలా కడుతూ ఉంటామో, ప్రయత్నం చేస్తామో, అలాగే మన జీవితం కూడా అంతే. కనుక దేవుడు మన లోపాలను ఎత్తి మనకు చూపిస్తున్నప్పుడు మనం సరి చేసుకుందాము, దేవుని దీవెనలు మనము పొందుకుందాం. హల్లెలూయా. ఈరోజు మరి లెంట్లో 2వ రోజు వాక్య సందేశము మనం జ్ఞాపకం చేసుకుందాం. మన అంశం ఏంటంటే ఈరోజు కొంచెం పెట్టు, బాక్సులు తగ్గించు, కొంచెం పెట్టు. అంశం ఏంటంటే మన ఈరోజు అంశము జారత్వము గూర్చి హెచ్చరించబడినటువంటి సంఘము మనం జ్ఞాపకం చేసుకుందాం. దేనిని గూర్చి? రాత్రి మనకి 40 దినాల ప్రత్యేకత ఏంటి అనేది 40 దినాలు ప్రారంభించబడేటప్పుడు మొదటి రోజు దేవుడు మనతో 40 దినాల గురించి మాట్లాడి ఉన్నారు. ఎవరు ఏ రీతిగా 40 దినాలలో ఏం చేస్తే ఏం జరిగింది అనేది మనకు చక్కగా వివరించి తెలియజేసి ఉన్నారు. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుచూ ఉంటున్నారు. ఆ సంఘములో ఆ జారత్వము గూర్చి హెచ్చరిస్తూ ఉంటున్నారు. కనుక జారత్వమును గూర్చి హెచ్చరించబడిన సంఘము. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుతాను. శ్రద్ధగా మీరు వినండి. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైని అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి.
ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుష్యులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము ఎందుకు పౌలు గారు కొరింథీ సంఘములో జారత్వాన్ని గురించి హెచ్చరించాడు, దాని వలన వచ్చే నష్టాలు ఏంటి? దేని వలనండి? జారత్వము కదా, నష్టాలు వస్తాయంట. దేనివల్ల? జారత్వము ఉంటే తప్పకుండా నష్టాలు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే పౌలు భక్తుడు కూడా ఆ సంఘాన్ని హెచ్చరించి ఉన్నారు. ప్రతి వానికిని ఒక సొంత భార్య ఉండాలి. భార్యకు భర్త పైన, భర్తకు భార్య పైన అధికారం ఉంది. కాబట్టి వారిద్దరూ కూడా సమ్మతించి చక్కగా ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీరు విడిపోవాలని, ఎడబాసి ఉండాలని నేను చెప్పట్లేదు అంటుంది దేవుని వాక్యం. ఎందుకంటే మీరు వివాహము చేసుకోవాలని కాదు, చేసుకోవద్దని కాదు, మీరు జారత్వమునకు లోనవ్వకుండా ఉండాలి అంటే ఏమి ఉండాలంట? ప్రతివానికి కూడా సొంత భార్య, సొంత భర్త ఉండాలి. అంతేకాని నేను పెళ్లి చేసుకోను, నేను ఇలాగే ఉంటానని జారత్వము చేస్తే అది పాపం అవుతుంది. కాబట్టి సంఘాన్ని చక్కగా పౌలు గారు హెచ్చరించి వారితో చక్కటి విషయాలు తెలియజేస్తూ ఏమంటున్నారంటే, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటానికి మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఉభయులు అంటే భార్య భర్త, వారిద్దరి యొక్క సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అని సెలవిస్తుంది. అంటే మీలో విభేదాలు రావటానికి వీల్లేదు. ఒకరు చేద్దామని ఒకరు చేయొద్దని కాదు, సమ్మతించి చేయాలి. అంటే సమ్మతించి ఏ పనైనా చేయగలుగుతాం. సమ్మతి లేకుండా ఇంట్లో భార్య ఒక మాట, భర్త ఒక మాట మీద వెళుతూ ఉన్నారనుకో, ఏ పని చేయాలన్నా గొడవే స్టార్ట్ అవుతుంది, కానీ ఆ పని మాత్రము ప్రారంభించబడదు. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన విషయంలో కూడా సమ్మతి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక చక్కగా సమ్మతించి మీరు ముందుకు సాగిపోండి, కానీ ఏమాత్రము కూడా ఎడబాయటానికి వీల్లేదు అని సెలవిస్తుంది. దీనంతటికీ కారణము, ఒక ముఖ్య విషయం ఏంటంటే జారత్వము చేయకుండా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ జారత్వము చేయటను బట్టి వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేది మనము కొన్ని విషయాలు వాక్యములో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటగా మనం చూసినట్లయితే జారత్వము వల్ల మనము అపవిత్రులమైపోతాం. దేనివల్ల అవుతాము? జారత్వము వల్ల అపవిత్రులం అవుతాం. చూడండి, వాక్యములో మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను ఏమొస్తాయి అంటండి? ఎక్కడి నుంచి? మనుషుల యొక్క హృదయములో నుంచి వస్తాయి అంట. ఏమొస్తాయంట? మనుషుల యొక్క హృదయములో నుంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు. అంటే ఏ పని చేయాలి అన్న మనుషుని యొక్క హృదయములో నుంచి బయటికి వస్తుందంట. అందుకే పెద్దలు ఏమంటారంటే, హృదయము దేనితో నింపబడితే నాలుక లేకపోతే నోరు అదే పలుకుతుంది అంటారు. అవునా? నీ హృదయము దేనితో నింపబడి ఉంటే అదే మాట్లాడుచున్నది అని అంటారు. కాబట్టి మన హృదయములో ఏం కలుగుతుందంటే జారత్వం అనేది కలుగుతుంది. కనుక జారత్వం వల్ల ఇప్పుడు మనుషులు ఏమైపోతారంట? అపవిత్రులైపోతారు. జారత్వం వల్ల మనుషులు ఏమైపోతారు?
అపవిత్రులైపోతారు. మనకు బైబిల్లో నుంచే ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంసోను విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ సంసోను న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనములో మనకు తెలియచేయబడింది. సంసోను ఎవరు అంటే నాజీరు చేయబడినవాడు. ఎవరండి? దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వాడు. కానీ పవిత్రుడు. సంసోను ఎవరు? నాజీరు చేయబడి పవిత్రుడు. కానీ ఈ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఫిలిస్తీన్ల దగ్గరకు వెళ్ళి ఆ ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి వేశ్యలతో పాపము చేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి అర్హత లేనటువంటి వారి దగ్గరకు వెళ్ళి అక్కడికి వెళ్ళిందే కాకుండా మరలా వారి యొక్క పిల్లను వివాహము చేసుకున్నాడు. ఆ పాపమే, ఆ తప్పే, ఆ ఆజ్ఞ అతిక్రమమే కాకుండా మరలా ఏం చేశాడు అంటే ఆ దలీలా దగ్గరకు వెళ్ళాడు, వేశ్య దగ్గరకు వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? జారత్వము చేస్తున్నాడు. అర్థమైంది కదా? తనకు భార్య ఉంది, కానీ ఈయన పారిపోతూ దాక్కుని ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుని చేత నాజీరు చేయబడినటువంటి బలవంతుడైనటువంటి సంసోను ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకుని అపవిత్రుడైపోయాడు. దేని చేత అంటే దేని చేత అపవిత్రుడయ్యాడు? జారత్వము చేత అపవిత్రుడయ్యాడు. అంటే ఇప్పుడు ఎవరైనా సరే జారత్వము చేస్తే వారు ఇప్పుడు అపవిత్రులైనట్లే అని దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నది. అంటే జారత్వము వల్ల వచ్చే నష్టం ఏంటి అసలు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ నష్టము కూడా సంసోను విషయంలో మనము చూసాం. ఏంటండి నష్టము? ఆ జారత్వము చేస్తున్నటువంటి ఆ వేశ్య అయినటువంటి దలీలా తనను పట్టించింది. తనకున్నటువంటి బలము ఏంటో తెలుసుకుంది. చివరికి తనను తీసుకుని వారికి అప్పగించింది. దేనికి ఆశపడిందంటే ధనానికి ఆశపడింది. నాజీరు చేయబడినటువంటి బలవంతుడైనటువంటి ఈ సంసోను ఒక దేవతా గుడిలో బందీగా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు కలిగినటువంటి నష్టము మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని కలిగినటువంటి మనము ఎప్పుడు కూడా అపవిత్రులు కావటానికి వీల్లేదు. అంటే జారత్వములో ఉండటానికి వీల్లేదు. జారత్వములో ఉన్నవారిని దేవుడు అనేకులను హెచ్చరించాడంటే ప్రవక్తల ద్వారాగా అనేకులను దేవుడు పంపించి హెచ్చరించాడు. ఎవరైతే ఇది తప్పు అని తెలుసుకున్నారో, ఎవరైతే ఆ మార్గమును విడిచిపెట్టి జీవించారో వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఈ జారత్వం వల్ల నేను అపవిత్రుడిని అవుతున్నానని ఎవరైతే తెలుసుకున్నారో వారిని దేవుడు ఆశీర్వదించారు. కానీ మూర్ఖంగా ఎవరైతే ఉన్నారో అదే జారత్వములో వారు అపవిత్రులయ్యి దేవుని దృష్టి ఎదుట వారు త్రోసివేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే జారత్వం వల్ల ఆస్తి నష్టం కూడా కలుగుతుంది. ఏం కలుగుతుందండి? మొదటిదేంటి? జారత్వం వల్ల అపవిత్రులు అవుతారు. రెండవది జారత్వం వల్ల ఆస్తి నష్టము కలుగుతుంది. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైందా? జారత్వం వల్ల ఏం కలుగుతుందంట? ఆస్తి నష్టం కలుగుతుంది. ఆస్తి నష్టం. నువ్వు కష్టపడి సంపాదిస్తావు, కానీ నీ పిల్లలకి, నీ భార్యకి, లేక నీ భర్తకి, నీ కుటుంబానికి కాకుండా దానిని ఏం చేస్తావు? వేశ్యల యొక్క పాలు చేస్తూ ఉంటావు. కాబట్టి ఆఖరికి నీకు మిగిలేది ఏంటి అంటే ఒక చిన్న రొట్టె ముక్క మాత్రమేనంట. ఒక చిన్న రొట్టె ముక్క మాత్రమే మిగులుతుంది. ఎంతో కష్టపడ్డావు, కానీ ప్రయోజనం ఏమైనా ఉందా? జారత్వములో నీవు ఉన్నావు కనుక నీకు ఆస్తి నష్టం అనేది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 29వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని
పాడు చేయును. అతని ఆస్తిని ఏం చేస్తాడంట? పాడు చేస్తాడంట. ఎవరితో సాంగత్యం చేస్తే? వేశ్యలతో. జారత్వము వల్ల తన ఆస్తి అంతటిని కూడా ఏం చేస్తాడు? పాడు చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఆస్తినంతటిని కూడా పాడు చేసుకుని ఆఖరికి మరలా ఎవరు గుర్తొస్తారు? ఎవరండి? మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళే గుర్తొస్తారు. అవునా కాదా? ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ రీతిగా నీవు ఒకవేళ కుటుంబాన్ని హింసించి బాధ పెట్టినా, ఆస్తి నష్టం కలిగిన తర్వాత, అనారోగ్యం పాలైన తర్వాత మరలా ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? మరలా భార్య బిడ్డల దగ్గరికి రావాల్సిందే. అప్పటికేం ఉండదు ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నీవు జారత్వంలో ఉన్నట్లయితే నీకు ఆస్తి నష్టము కలుగుతుంది. కనుక నీవు ఆ జారత్వములో నుంచి బయటికి రా, దేవునితో సహవాసము చెయ్యి. దేవుడు నిన్ను తప్పకుండా క్షమించి నీకు సహాయము చేస్తారని మనతో మాట్లాడుచున్నారు. హల్లెలూయా. చూడండి, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే జారత్వము వల్ల అనారోగ్యమైపోతూ ఉంటాం. దేనివల్ల? జారత్వము వల్ల మనకేం కలుగుతుంది? అనారోగ్యము కలుగుతుంది. చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు. అర్థమవుతుంది కదా? దేవుడు నీకు అనేక మార్లు బోధిస్తూ సెలవిస్తున్నాడు. లేదంటే యవన ప్రాయంలో ఉన్నటువంటి నీతో నీ తల్లిదండ్రులు గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉంటున్నారు. లేదంటే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు హెచ్చరిస్తున్నాడు. దీని వలన నీకు ఆరోగ్యం పాడైపోతుంది, జారత్వం వల్ల ఇలా ఉండటానికి వీల్లేదని హెచ్చరించిన కానీ వారిని ఎవరిని కూడా నీవు లెక్క చేయకుండా త్రోసివేసి నీ ఇష్టానుసారముగా జీవిస్తే ఆ తరువాత ఏమవుతుందంట? తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తాయంట తల్లిదండ్రులు హెచ్చరించిన మాటలు, సేవకుడు హెచ్చరించిన మాటలు, దేవుడు నీతో మాట్లాడిన మాటలు అప్పుడు గుర్తుకొస్తాయి అంట. అప్పుడు బాధపడుతూ ఉంటావంట. అప్పటికేమైపోయిందండి? సమయం అయిపోయింది. అంటే ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ మాంసము నీ శరీరము క్షీణించిపోయింది అంటే తిరిగి అది ఇక బాగుపడేటువంటి అవకాశము లేదిక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నీవు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివే, నా తల్లి మాట, నా తండ్రి మాట నేను ఎందుకు వినలేదు, లేదా నా కుటుంబ సభ్యుల మాట నేను ఎందుకు వినలేదు, నా దైవజనుల మాట నేను ఎందుకు వినలేదని నీవు అప్పుడు బాధపడినా దాని వలన ప్రయోజనము లేదు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది. చూడండి, 31వ అధ్యాయములో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. హల్లెలూయా. నీవు వేశ్యా సంగులతో నీ బలమును వారికి అప్పగిస్తే నీ శరీరము, నీ మాంసము, నీ ఆరోగ్యము, అలాగే నీ ఆస్తి అంతా కూడా ఏమైపోతుందంట? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది కదా, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయవద్దు. చాలామంది మనం చూస్తున్నాం బైబిల్లో రాజులను సహితము పక్కదోవ పట్టిస్తూ ఉంటున్నారు. అవునా? యెజబెల్ అలాగే చేసింది కదా. యెజబెల్ అలాగే చేసింది. ఆయన ఎంతో నీతిగా యథార్థంగా జీవిస్తున్నాడు. తనకు ఒక్కగానొక్క పొలాన్ని చక్కగా ద్రాక్ష తోట వేసుకుని బ్రతుకుచూ ఉన్నాడు. ఒక్క పొలంలోనే దాని మీద కన్నుబడింది. అది కావాలి అని చెప్పి ఏం చేస్తుంది? నీతిమంతుడైనటువంటి నాబోతును చంపించి వేసిన సలహా ఎవరిచ్చారు కదా? రాణి ఇచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారంట ఈ లోకములో ఉంటారంట. నీవు ఒకవేళ వారితో సహవాసం చేస్తే వారేం చెప్తారు తెలుసా? సలహా, నీ భార్యని విడిచిపెట్టే, నీ పిల్లల్ని విడిచిపెట్టే, లేదా నీ తల్లిదండ్రులు విడిచిపెట్టే, నీ భర్తను విడిచిపెట్టే. లోకములో మనం న్యూస్లో ఎన్నో చూస్తున్నాం. ఎవరి కోసము భర్తను చంపటం, భార్యను చంపటం, పిల్లలను చంపటం. అవునా?
ప్రియమైన దేవుని బిడ్డలను మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, చక్కని కుటుంబంగా దేవుడు మనలను కట్టి ఉన్నాడు. కనుక ఆ కుటుంబంలో మనము సంతోషముగా సాగిపోవటానికి దేవుడు ఆ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. బిడ్డలను ఇచ్చి ఉండటానికి నివాసమును ఇస్తున్నాడు, తినటానికి ఆహారం ఇస్తున్నాడు, కట్టుకోవటానికి వస్త్రాలు ఇస్తున్నాడు, అలాగే కష్టపడటానికి ఆరోగ్యమును ఇస్తున్నాడు. పగలంతా నీవు కష్టపడి సాయంత్రానికి నీ కుటుంబంలోకి వచ్చినప్పుడు, నీ బిడ్డలతో, నీ భార్యతో, నీ కుటుంబంతో కలిసి జీవిస్తున్నప్పుడు నీ కష్టము, నీ బలహీనత అంతా నీవు మర్చిపోతూ ఉంటావు. కనుక కానీ నీవు ఒకవేళ అలాగో కాకుండా జారత్వములో ఉన్నట్లయితే వారి వ్యర్థమైన సలహాలతో నువ్వేమైపోతావంట, క్షీణించిపోతూ ఉంటావు. కనుక అలాంటి విషయాలలో మనము చాలా జాగ్రత్తగా ఉంటూ దేవునిలో బలపరచబడాలని ప్రభువు పేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం చూసినట్లయితే జారత్వము వల్ల శాపగ్రస్తులం అవుతాం. దేనివల్ల అండి? జారత్వము వల్ల శాపగ్రస్తులం అవుతాం. 22వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. వేశ్య నోరు లోతైన గొయ్యి అంట. కాబట్టి ఎవరైతే దేవునికి దూరమైపోయి అటు ప్రయాణము చేస్తూ ఉంటారో వారు శాపగ్రస్తులైపోతారు. ఆ లోతైన గొయ్యిలో పడి ఏమవుతారు? వారు కొట్టుమిట్టులాడుచు ఉంటారు. వారిని లేవనెత్తటానికి ఎవ్వరు కూడా సహాయము చేయరన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 7వ అధ్యాయంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ అధ్యాయము 25వ వచనములో చూస్తే, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. చూడండి, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు ఎన్నటికీ కూడా తొలగటానికి వీల్లేదు, అటువైపు నీవు చూడటానికి వీల్లేదు. అందుకే దేవుడు ఏమన్నారు అంటే, ఎవరైతే మోహపు చూపు చూస్తారో అప్పుడే వారు పాపము చేసినట్లంట. చాలామంది అనుకుంటారు నేను ఏ పాపం చేయట్లేదు కదా అని. దేవుడు ఒక్క మాట చెప్పారు, ఏంటది? మోహపు చూపే పాపం అంటున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ స్త్రీ మార్గముల తట్టు నీవు ఒకవేళ చూసినట్లయితే నీ మనసు ఏమైపోద్దంట, తొలగిపోతూ ఉంటుందంట. కనుక మన కన్నులు అటు ఇటు చూడకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి వెంటనే నీవు వెళ్ళిపోతూ ఉంటావు. అదే నువ్వు చూడకుండా ఉంటే నీ మనసు అటు లాగదు కదా, మార్గం తప్పవు కదా, ఆ మార్గంలోనికి వెళ్ళి చిక్కు కొనకుండా నీవు ఉంటావు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మనసును నిగ్రహ స్థితిలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం చూస్తే జారత్వము ఉగ్రత తెస్తూ ఉంటుంది. జారత్వం ఏం తెస్తుంది? ఉగ్రత తెస్తుంది. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇవన్నీ కూడా ఏం చేయాలంట? మనము చంపివేయాలంట. చంపివేయకపోతే ఏం కలుగుతుందండి? ఏమొస్తుంది? జారత్వం వల్ల ఉగ్రత అనేది మన మీదకి వచ్చేస్తుంది. మన అవయవాలు అనగా మన అవయవాలలో అంటే మన జీవితంలో అంటే మన దేహములో ఇవన్నీ కూడా ఎమిడిపోతూ ఉంటాయి అంటే ఈ లోకములో జీవిస్తున్నప్పుడు. కాబట్టి వాటినన్నిటిని కూడా మనం ఏం చేయాలి? చంపివేయాలి. ఏంటండి అవి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. వీటన్నిటిని మనం ఎప్పుడైతే చంపివేస్తూ ఉంటామో అప్పుడు మనము దేవుని యొక్క ఉగ్రతలోనికి వెళ్లకుండా ఉంటాం. ఉగ్రతకు మనము దూరముగా ఉంటాం. హల్లెలూయా. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీలలో మిద్యాను స్త్రీలతో పాపము చేశారు. ఇశ్రాయేలీలు కొంతమంది ఏం చేశారనమాట? మిద్యాను స్త్రీలతో పాపము
చేశారు. ఆ పాపము చేసినప్పుడు వచ్చినటువంటి ఉగ్రత ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే 24,000 మంది చనిపోయారు. అర్థమవుతుంది మీకు? ఎంతమంది చనిపోయారండి? 24,000 మంది చనిపోయారు. సంఖ్యాకాండము తర్వాత చదువుకోండి. 25వ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలులో మిద్యాను స్త్రీలతో పాపము చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆ ఉగ్రత ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకరు ఇద్దరు అని కాదు, 100 మంది 1000 మంది కూడా కాదు. ఎంతమంది అండి? 4,000 మంది ఉగ్రతకు గురైపోయారు. 24,000 మంది అక్కడ చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం ఆ అధ్యాయములో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రత ఎలా ఉంటుందో మనకు తెలియదు, వచ్చిన తర్వాత దానిని మనము అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి జారత్వంలోనికి వెళ్ళటం ఎందుకు? ఆ ఉగ్రత మనం మీదకి తెచ్చుకోవటం ఎందుకు? ఆ ఉగ్రతలో మనము ఏమవుతామో తెలియని పరిస్థితుల్లో మనం ఎందుకు జీవించాలి? మన దేవుడు మనకు సహాయం చేస్తున్నప్పుడు, మన దేవుడు మనతో ఉండి నడిపిస్తున్నప్పుడు మరొక వైపు మనం చూడటానికి వీల్లేదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అలాగే మనం 6వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే జారత్వము మరణానికి నడిపిస్తూ ఉంటుంది. దేనికి నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16 నుంచి 18వ వచనము వరకు మనం చూస్తే, మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడుచునని తన దేవుని నిబంధనను మరచునది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును. అది నడచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది కదా. 16 నుంచి మనం 18వ వచనం వరకు మనం చూసినట్లయితే మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఈ జారత్వం అనేది ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణానికి నడిపిస్తూ ఉంటుంది. కనుక అది ఎలాంటిది అంటే ఆ జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించుకోవాలి. నీవు రక్షించుకోవాలి. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియును విడిచినది, తన దేవుని నిబంధనను మర్చిపోతుందంట. అంటే ఇంకేమీ గుర్తుపెట్టుకోదు. కాబట్టి దాని ఇల్లు ఎలా ఉంటుందంట? మృత్యువునొద్దకు దారి తీస్తుంది. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు. కాబట్టి అక్కడికి ఎవరైతే చేర్చబడతారో, అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారిప్పుడు ఆ మృత్యువు నొద్దకు, ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు వారు మృత్యువులోనికి వెళ్ళిపోతారు. అంటే మరణానికి దారి తీస్తూ ఉంటుంది. కనుక మనము ఎంత మాత్రము కూడా జారత్వములోనికి వెళ్ళకూడదు. వెళ్ళేవా అది నిన్ను మరణానికి నడిపిస్తుంది అని చెప్పి దేవుని వాక్యము మనతో మాట్లాడుచూ ఉంటుంది. చూడండి 9వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, 9వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియదు. అంటే వారు వెళ్ళుచున్నప్పుడంట అక్కడ ఏం జరుగుతుందో వారికి తెలియదంట. సంసోనుకు తెలిసిందా? తెలియలేదు. మంచి మాటలు చెప్పింది, మంచిగా లాలన చేస్తుంది, దాచిపెడుతుంది. కాబట్టి సంసోను నమ్మాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎలాగూ వచ్చాడు అంటే మరణానికి దారి తీయబడింది. బందీగా బయటకు వచ్చాడు.
ప్రియమైన దేవుని బిడ్డల 2 కన్నులు కూడా కోల్పోయాడు. ఒక బందీగా, ఒక గ్రుడ్డివానిగా దేవుని చేత నాజీరు చేయబడి బలవంతుడైన సంసోను అందరి ముందు హేళనగా కట్టబడి ఉన్నాడు. కనుక వెళ్ళినప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటున్నారు అంటే, దాని ఇంటికి వెళ్ళివారు పాతాళ కోపములో ఉన్నారని వారికి ఎంత మాత్రమో తెలియదంట. వారికి ఎంత మాత్రమో తెలియదు. దేవుని బిడ్డగా నీవు నీ కన్నులు తెరవబడాలి. దేవుడిచ్చిన జ్ఞానముతో నువ్వేం చేయాలి? పౌలు ఏం చెప్పాడు? ఎవరికి వారికే ఎవరుండాలంట? సొంత భార్య, సొంత భర్త కదా. అప్పుడు ఏ పాపమునకు ఎక్కడ చోటు ఉండదు. జారత్వములోనికి వెళ్ళటానికి ఎంత మాత్రము కూడా అవకాశం అనేది ఉండదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే, బుద్ధి లేని వారి మధ్య బుద్ధి లేని పడుచువాడొకడు ఉన్నాడంట. 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనము నుంచి మనం చూసినట్లయితే, జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడేను. సంధ్యవేళ ప్రొద్దు కృంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చాను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఎంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనిను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఎట్లా నేను మాట్లాడద్దంట. ఏమని మాట్లాడుచున్నది? సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కనుసుకోవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే. అర్థమవుతుందా? ఒక మనిషిని బలహీనపరచటానికి తన కుయుక్తులు, తన జ్ఞానము కనుపరుస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దుష్టుడు కూడా దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి నీ మీద వల వేస్తూ ఉంటాడు. అది ఎక్కడెక్కడ ఉండేదంట? ప్రతి వీధిలో ఉండేదంట, ప్రతి స్థలములో ఉండేదంట. దాని కాలు ఎక్కడ కూడా నిలబడనే. అవును కదా, ఇది నిజమే కదా. మనం ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో అపవాది కూడా యోబును శోధించటానికి వచ్చినప్పుడంట, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అడిగారు అపవాదిని. ఏమని అడిగారండి? నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు? దేవుడు అడుగుచున్నాడు, అపవాదితో మాట్లాడుచున్నాడు. అప్పుడు అపవాది అంటది కదా, నేను భూమి మీద అటు ఇటు తిరిగి తిరిగి వచ్చానంటుంది. అంటే దాని ఆలోచన, దాని బుద్ధి, దాని ప్రవర్తన ఏంటి అసలు? దాని కాలు ఎక్కడ కూడా నిలవదు. ఎంతసేపు ఆ మార్గాల్లో, ఆ సందుల్లో వాళ్ళ ముందు వీళ్ళ ముందు దేవుని వాక్యం మాట్లాడింది. మళ్ళీ తిరిగి ఏమంటదంట? సమాధానము. హల్లెలూయా. కపటమైనటువంటి మాటలండి, మనల్ని మోసం చేసే మాటలు. సమాధాన బలులు అర్పింపవలసి వచ్చింది, నేను అర్పించాను. ఇప్పుడు నాలో ఏ దోషము లేదు, నేను చాలా పవిత్రురాలను. దుష్టుడు అపవాది అలాగే శోధిస్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు, ఈ విషయంలో నువ్వు తప్పు చేసినట్లే కాదు అని నిన్ను మోసం చేస్తూ ఉంటాడు. ఏం పర్వాలా, అది నువ్వు తెచ్చుకున్నందువల్ల నీకేం కలగదు, అక్కడికి వెళ్ళినందువల్ల నీకేం అవ్వదు, వారితో సహవాసం చేస్తే ఏం తప్పు కాదు. ఇట్లాంటి సలహాలు ఇచ్చేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నీకు భర్త లేడు కాబట్టి నీకు భర్తతో సమానమే అనేవారు కూడా ఉన్నారండి చాలామంది. సపోర్ట్ చేయటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం అంటుంది కదా, అలాగూ నీవు ఒకవేళ జారత్వం చేసినట్లయితే అది నిన్ను ఎక్కడికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది. అలాగూ నిన్ను మోసపు మాటలతో, ఇంకా మనం అదంతా చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి.
చాలా విషయాలు ఉంటాయి. ఆ మాటలన్నీ చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతారంట, ఇంకంతే. అపవాది కూడా అలాగే అటు ఇటు అంటే వీరు ఎవరితో సమానము? అపవాదితో సమానము. అపవాదితో నీవు సహవాసం చేసావంటే దాని ద్వారా నీకు వచ్చేది నష్టం ఏంటి అంటే నరకము. అపవాదితో స్నేహం చేస్తే, సహవాసం చేస్తే నువ్వు పోగొట్టుకునేది ఏంటంటే పరలోకము. అపవాది లాంటి మనుషులతో నీవు సహవాసం చేసి స్నేహం చేసేవు అంటే ఈ లోకంలో నీవు పోగొట్టుకునేది నీ కుటుంబంలో ఉన్నటువంటి శాంతిని, సమాధానమును, ఆస్తిని, ఆరోగ్యమును. దాని ద్వారా శాపములు వస్తున్నాయి, మరణాలు వస్తున్నాయా లేదా మరణాలు? అవునా కాదా? నాకు ఎయిడ్స్ ఉందని ఎవరని చెప్తున్నారా? చెప్పట్లేదు. దాని ద్వారా ఏం కలుగుతుందండి? ఎంతోమందికి ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనము మన మనస్సును నిలుపుకోవాలి. నిగ్రహ స్థితిలో మనం ఉండాలంట. మన జీవితాన్ని మన స్వాధీనంలో పెట్టుకుని దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటే అది నిన్ను ఎప్పటికప్పటికి హెచ్చరిస్తుందంట. ఆ వాక్యం ఏం చేస్తుంది? నీతో మాట్లాడుతుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యము మాట్లాడుచున్నప్పుడు ఆయన గద్దింపులకు నీవు లోబడుతూ ఉంటావో ఆ జారత్వం అనేది చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞానము లేని వారుగా మనం ఉండకూడదు. అలాంటి వారి మధ్యలోనికి మనం వెళ్ళటానికి వీల్లేదు. వీధుల్లో, సందుల్లో, అక్కడక్కడ ఉన్న వారితో మనకెందుకండి సహవాసము? మనం ఎవరితో సహవాసం చేయాలి? మన దేవునితో సహవాసం చేయాలి. ఆయన ఎవరు అంటే నిజమైన ద్రాక్షవల్లండి. ఆయన ఎవరు? ఆయనతో ఎవరైతే అంటుగట్టబడతారో వారు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. ఆయనకు ఒకవేళ వేరైపోతే అవే కొమ్మలైనా అవే రెమ్మలైనా ఎంత బలమైన కొమ్మైనా దాన్ని నరికి పక్కన పడేసినప్పుడు ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఎందుకు పనికిరాదు ఇంకా. అలాంటి దుస్థితికి మనం వెళుతున్నామంటే మరణంలోనికి వెళ్ళిపోతున్నాం. కనుక ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్నారు కదా, జారత్వములో ఉన్నట్లయితే జారత్వము మరణానికి నడిపిస్తూ ఉంటుంది. కనుక ఆ మరణములోనికి మనము వెళ్ళకుండా ఒకవేళ జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉండొచ్చు కదా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే, కానీ నీవు మృతుడవే పాట ఉంది కదా. కనుక ఈ రాత్రి కాల సమయంలో అలాంటి స్థితిలోనికి వెళ్లకుండా మనము జ్ఞానము కలిగి దేవునిలో ముందుకి సాగిపోవాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. 7వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జారత్వము వల్ల దేవుని రాజ్యాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఏం కోల్పోతామంట? దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, వ్యభిచారి అయినను, అపవిత్రుడనైనను, విగ్రహారాధికుడునయ్యున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను అంటుంది. తెలుసు అంట, మీకు నిశ్చయముగా తెలియచేస్తున్నాను అంటలా. అసలు ఎవరు మాట్లాడుచున్నారండి? ఎవరు మాట్లాడుచున్నారు? పౌలు భక్తుడు సంఘానికి సెలవిస్తున్నాడు. ప్రతి విషయాన్ని సంఘానికి తెలియచేస్తూ హెచ్చరిస్తూ ఉంటారన్నమాట ఎప్పుడు కూడా దైవజనులు. ఆ హెచ్చరికను ఎవరైతే తీసుకుంటారో వారు మంచి మార్గంలో ప్రయాణము చేస్తూ ఉంటారు. దానిని త్రోసి వేస్తే ఏ మార్గం చూసినా నీకు మంచిగానే కనిపిస్తుంది. ఇరుకు మార్గంలోకి ప్రవేశించటానికి ఎంత మాత్రమో ఇష్టపడరు. విశాల మార్గమును చూసి దానిలోనే వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు. అదే దేవుని మీద ఆధారపడి నాకు ఏది మేలు, ఏది ఖ్యాతి ప్రభు అని నీవు ప్రార్థించినట్లయితే ఆయన మార్గంలో నీ చేయి పట్టుకుని ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అదే కదా చేసింది లోతు. ఏం చేశాడండి? ఏం కోరుకున్నాడు? కన్నులకు చాలా అందముగా పచ్చగా కనపడిందంట. ఎలా కనిపించింది అంటే అది ఇంత పచ్చగా ఉంది కాబట్టి ఇది ఏదేను తోటలాగా ఉంది కనుక దీనిలో చక్కగా నా మందను మేపుకోవచ్చు, ఇంకా నేను మంచిగా పంట పండించుకోవచ్చు, మంచిగా నేను సంపాదించుకోవచ్చు, చాలా ఆస్తిపరుడిని అయిపోతాను నేను అని అనుకున్నాడు. నాకు ఆ మార్గమే కావాలని కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే ఏమైపోయాడండి?
తన పాపపు స్థితి అక్కడ తనకు అంటుగట్టబడింది. మనం జ్ఞాపకం చేసుకుంటే తన కుటుంబం అంతా కూడా ఇప్పుడు జారత్వము చేయు ప్రజలతో కలిసి ఉన్నారు. ఎంత అవివేకమో జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమని తెలియజేస్తుంది? 5:5 వ్యభిచారి అయినను, అపవిత్రుడనైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి మీరు ఈ స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవునితో సహవాసము చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా వ్యర్థమే. ఏం పోగొట్టుకుంటాము? మన ప్రభువు ఇచ్చేటువంటి దేవుని రాజ్యాన్ని మనము కోల్పోతూ ఉంటాం. ఈ లోకంలో ఒక చిన్న పావు సెంటు స్థలం పోటకు కూడా ఇష్టపడరు. అవునా కాదా? అవునా కాదండి? నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు కాబట్టి కొంచెం కూడా పోవటానికి వీల్లేదు, నాది నాకే కావాలని అంటారు. అయ్యో నా తమ్ముడే కదా, నా అన్నయ్యే కదా, నా అక్కే కదా అని వదిలేస్తారా? వదలరు. దానికోసమైతే అంత ప్రయాసపడుతున్నాం కదా. దేవుడిచ్చేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని మనము కోల్పోతూ ఉంటే ఒక్కరికైనా బాధ ఉందా? బాధ ఉండాలా లేదా? ఒకవేళ మనసులో అనుకోవచ్చు ఎవరు చూసి వచ్చారులే అని. అవునా? వాక్యములోనే మనకు ఆధారం ఉంది. 2 వ్యక్తులు చనిపోయారు. ఎవరు వాళ్ళు? ధనవంతుడు, బేదలాజరు. ఆయన పైన చక్కగా విలాసవంతంగా ఉన్నాడు, ఈయన క్రింద రోడ్డు మీద కూర్చుని దేవుని మహిమపరుస్తూ జీవించాడు. 2 చనిపోయారు. ఆయనేమో నరకంలోకి వెళ్ళాడు, హాయిగా జీవించిన ఈయనేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు మంచిగా జీవించారో వారికి దేవుని రాజ్యం ఇవ్వబడింది. ఈ లోకంలో ఉన్న వాటితో తినుము, త్రాగుము, సుఖించుము అంటూ దేవుణ్ణి మర్చిపోయి జారత్వముతో జీవించారో వారేం పోగొట్టుకుంటారంట? దేవుని రాజ్యాన్ని వారు మనకు తెలియజేస్తుంది వాక్యము. కనుక ఎవరు కూడా దానిని పోగొట్టుకోవటానికి ఇష్టపడటానికి వీల్లేదు. అందుకని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవి లేని వారు ఎవరన్నా ఉన్నారు అసలు? మనలో మన మాట ఎవరైనా ఉంటారు అసలు? ఎన్ని రాశారండి? భేదాలు, విమతములు కదా, మత్సరములు, అసూయలు, మత్తతులు కదా. ఇవి లేని వారు ఎవరన్నా ఉన్నారా అంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఉంటాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని మీద భారం వేసి దేవుని దగ్గర ఒప్పుకుని వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. దేవునితో సహవాసం చేస్తూ మనం ముందుకి సాగిపోవాలి. ఇవన్నీ ఉన్నవారంట వారు ఎలాంటి వారైనా సరే ఆ దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా ఇక్కడ చెప్పేది కూడా ఎవరు? పౌలు భక్తుడే ఈ సంఘానికి చెప్తున్నారు. ప్రతి సంఘానికి కూడా ఆయన ఇంత హెచ్చరించి మాట్లాడుచున్నారు అంటే ఇంత భక్తి చేసి ఇంత దేవునితో కలిసి జీవిస్తూ సహవాసం చేస్తూ ఇలాంటి వాటిని బట్టి దేవుని రాజ్యాన్ని మీరు కోల్పోకూడదు. అందుకే దేవుని చేత దేవుని మాటలు పొందుకుని వారిని హెచ్చరిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇవి ఎవరిలో అయితే ఉంటాయో ఈ జారత్వం వల్ల దేవుని రాజ్యాన్ని వారు
పోగొట్టుకుంటారు అని దేవుని వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుచూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఎవరు చెప్తున్నారు కదా? పౌలు భక్తుడే. ప్రతి సంఘానికి కూడా జారత్వమును గూర్చి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయములో 22, 23 వచనాలను మనం చూస్తే, నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుచున్నారండి మాటలు? చెప్పాలి. ఎవరితో మాట్లాడుచున్నారు? అర్థమవుతుంది కదా? దేవుడు సెలవిస్తున్నటువంటి వాక్కు యెరూషలేములో చేసినటువంటి హేయకృత్యములను ఆ యెరూషలేముకు తెలియజేసి ఇలాగూ ప్రకటించమని ఈ భక్తుడికి తెలియజేసినప్పుడు అక్కడ చక్కటి విషయాలు ఇవన్నీ తెలియజేస్తూ వారిని హెచ్చరిస్తూ ఉంటున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు అని వ్రాయబడి ఉన్నది అంటే, నీ బాల్యకాలమునందే, అంటే చిన్నతనము నుంచే పాపము చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఆత్మీయంగా నీవు ఆలోచించినట్లయితే, నీవు దేవునిలో పుట్టిన దగ్గర నుంచి కూడా ఒకవేళ నేను రక్షించబడ్డాను అని చెప్పుకుంటూ ఆ బాల్యకాలము అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా నీవు పాపములో ఉన్నావేమో. నిన్ను నీవు విమర్శించుకోవాలి, నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. నేను పాపం చేయట్లేదు కదా నీవు అనుకోవచ్చు, కానీ ఏది నీలో దాచబడి ఉందో, దేనిని నీవు విడిచిపెట్టలేకపోవచ్చున్నావో, దేనిలో నీవు భాగమైపోయి దాని విషయంలో దేవునికి దూరమైపోవచ్చున్నావో, దేని కొరకు నీవు సహవాసమునకు దూరం అవుచున్నావో, చాలా విషయాలు నీవు పరిశీలన చేసుకుంటే నీకు అన్ని తేటతెల్లగా దేవుడు చూపించి నీతో మాట్లాడతారు. కనుక నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక, నీవు ఏ పాపములో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో అది నీవు ఒక్కసారి కూడా పరిశీలన చేసుకుని జ్ఞాపకము తెచ్చుకొనకుండా నీవు జీవించినట్లయితే, పశ్చాత్తాప పడకుండా కదా ఈ ఉపవాస ప్రార్థనల్లో మనం గడుపుచున్నాము అంటే నీలో ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. అందుకే ఇప్పుడైనను నీవు ఏముండాలంట? ఉపవాసం ఉండి దేవుని దగ్గరకు వచ్చిన నీవు పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి. నినివే పట్టణస్థులు అలాగూ పశ్చాత్తాపపడి ప్రార్థించారు కాబట్టి దేవుడు ఇస్తానన్నటువంటి ఉగ్రత నుంచి వారిని తప్పించి ఉన్నారు. చూడండి, నోవాహు కాలములో ఆ ప్రజలకు హెచ్చరించిన వారు పశ్చాత్తాప పడలేదు, వారు మార్గము నుంచి దేవునిలోనికి రాలేదు, కనుక వారందరూ కూడా నశించిపోయి ఉన్నారు. మనం 2 మార్గాల్లో చూస్తూ ఉంటున్నాం. ఏ మార్గంలోకి వెళితే నీకు క్షేమమో నీవు జ్ఞాపకం చేసుకుని, నీ బాల్యకాలము నుంచి కూడా నీవు ఏ స్థితిలో పుట్టి పెరిగి ఉన్నావో నీవు ఒక్కసారి పరిశీలన చేసుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర నీ స్థితి అంతా చెప్పి ప్రార్థన చేసినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు, నిన్ను క్షమించే దేవుడు, నీకు సహాయము చేసే దేవుడు. కనుక ఆ జారత్వములో నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చి తప్పకుండా ఆయన కృపను నీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. జారత్వము అంటే ఒకవేళ చాలా విషయాలు మనం చదువుకున్నాం, వీటిలో ఏది ఉన్నా సరే చాలామంది అనుకుంటారు ఒక స్త్రీతో ఒక పురుషునితో సాంగత్యం ఉంటేనే పాపం అనుకుంటారు. కానీ మనం వాక్యాల్లో చాలా చదివాం, అవే అవసరం లేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన మనము పాపము చేసినట్లే. కాబట్టి ఏ విషయంలో నీవు జారత్వంలోకి వెళ్ళావో ఒక్కసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ఒక్క నిమిషం ఎవరికి వారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేయండి. ఎందుకంటే సమయం ఇచ్చాడు దేవుడు, మనతో మాట్లాడి ఆ విషయాన్ని మనకు తెలియజేశారు. ఏ విషయంలో నీవు
జారత్వములో ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకుని నా దగ్గరకు వచ్చినటువంటి నీవు నాతో మాట్లాడు, నాకు తెలియచేయమంటున్నాడు దేవుడు. కనుక ఆ సిలువలో ఉన్న దొంగ తన స్థితిని తను గ్రహించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నిజమే, జక్కయ్యతో దేవుడు మాట్లాడినప్పుడు తన ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుని ఆ స్థితిలో ప్రార్థన చేశాడు. నిజమే, సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు తన స్థితిని దేవునికి తెలియచేసి ఆ స్థితిని అక్కడే విడిచిపెట్టింది. నిజమే, ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారి స్థితిని దేవునికి తెలియచేసి వాటిలో నుంచి విడుదల పొంది రక్షణ పొంది ఉన్నారు, మారు మనసు పొంది ఉన్నారు, దేవుని కృపను పొందుకున్నారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు. కానీ ఎవరైతే దానిలో నుంచి విడుదల పొందలేకుండా దేవుని కృపకు దూరమైపోయి ఉగ్రతకు పాత్రులయ్యారో వారు నశించిపోయి ఉన్నారు. నువ్వే స్థితిలో ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, దయతో నన్ను క్షమించు, నాతో నీవు మాట్లాడేవు ప్రభువా. మీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రార్థనకు చెవియొగ్గయ్యా, నా ప్రార్థన మీరు అంగీకరించండి ప్రభువా. దయతో నన్ను క్షమించి నీ కుమారునిగా నీ కుమార్తెగా నన్ను అంగీకరించు ప్రభువా. ఒక్క చిన్న ప్రార్థన నీవు చేసినట్లయితే నీ కన్నీటి ప్రార్థనకు, నిజమైనటువంటి నీ ప్రార్థనకు దేవుడు సహాయము చేయటానికి ఆయన సంసిద్ధముగా నీతోనే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన మన మధ్యలోనే ఉన్నారు. కాబట్టి ఆయన నీకు ఎక్కడికో వెళ్ళి చేయవలసిన అవసరం లేదు. నీ దేవుడు నీతోనే ఉన్నారు. నీవు నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి నాయనా మీ దివ్యమైనటువంటి మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమర వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడలకు దయచేయండి. మరలా రేపు రాత్రి నాయన మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించేంతవరకు నాయన మీ బలిష్టమైన రెక్కల చోటున బిడలందరినీ భద్రపరచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.